మేడం ఫలితాలన్నీ కూడా ఒక రకంగా వచ్చాయి కాబట్టి దాదాపు 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మీ మీద విపరీతంగా దాడి జరుగుతుంది. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి. ఎందుకంటే ఒకవైపు మనం రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో, అభిమానంతో, జగనన్నకి తోడుగా జగనన్నతో పాటు వైఎస్ఆర్సీపీకి నేను ప్రచారం చేయడం జరిగింది. అది అవతల వాళ్ళకి నచ్చాలి అని నేనైతే అనుకోను. బికాస్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. అయితే ఒకటే ఏంటంటే, అంత మీ నాయకులే చెప్తూ ఉన్నారు, ఎక్కడా కూడా ఎటువంటి పదాలు కూడా తూలొద్దు, జాగ్రత్తగా ఉందాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మొన్న. సో మీ నాయకుడు ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటిస్తారు అని కోరుకుంటున్నాను. మేడం, ఈ 2 రోజుల నుంచి కూడా మీకు చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. విపరీతంగా కాల్ చేసి బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది నిజమా? ఎంతవరకు వాస్తవం? ఏమంటున్నారు వాళ్ళు? కాల్ చేసి ఏం చెప్తున్నారు? మీరేం చెప్తారు దీని మీద? డెఫినెట్గా కాల్స్ అయితే వస్తున్నాయండి. నా ఫోన్ నా దగ్గర కూడా పెట్టుకోవట్లేదు. సో ఇంకా మా హస్బెండ్ ప్రతి కాల్ ఎత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన గొంతు వినగానే కట్ చేస్తున్నారు, కొంతమంది బెదిరిస్తున్నారు. సో కొన్నాళ్ళు ఇది ఖచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది. ఇంకా మేడం, ఈ కాల్స్కు సంబంధించి, ఎందుకంటే మీరు పార్టీ పరంగా పనిచేశారు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా తీసుకొని ఉండొచ్చా? లేదంటే చాలా వరకు మీకు థ్రెటనింగ్ కాల్స్, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఏపీలో కూడా తిరగొద్దని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ఏం చెప్తారు? ఒకటే చెప్పగలనండి. అంటే ఇప్పుడు నేను పార్టీకి తరఫున ప్రచారం చేశాను. ముందుగా బాధ్యత నాకు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే నేను ఒక పార్టీకి తరఫున ప్రచారం చేసి అది గెలవాలి అనేటువంటి ఒక తపనతో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేటువంటి ఒక కోరికతో, ఆయన మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో నేను కంపెయినింగ్ చేయడం జరిగింది. అంతే తప్ప నేను ఎక్కడా ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు. పేరు చెప్పి ఎవరిని నేను ఎప్పుడూ ఒక మాట తూలలేదు, అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా. దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నాకు వ్యక్తిగతంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు ఎవరి మీద కూడా. ఖచ్చితంగా పెద్దల్ని ఎప్పుడూ గౌరవిస్తాము. అది ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా సరే ఆ గౌరవాన్ని ఎప్పటికీ అలాగే కాపాడుకోవాలి.